హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వ ఉప్మా చేసుకోబోతున్నామండి. ఇంట్లో త్వరగా అయిపోయే టిఫిన్ ఏమైనా ఉంది అంటే అది ఇదే అండి. మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. యూట్యూబ్ రూల్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయని తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను నా ఛానల్ స్టార్ట్ చేసి 1.5 month అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు, పచ్చిశనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కారానికి సరిపడా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు నూకకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని వాటర్ మరిగేంత వరకు మూత పెట్టుకోవాలి. వాటర్ ఇలా మరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని 1 కప్పు గోధుమ రవ్వ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 10 minutes ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ అండి. ఇలా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్లు అంటే మనకి చాలా ఇష్టం కదా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్మా లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నచ్చుతుందండి. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.